హలో అండి అందరికీ ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే నాన్ స్టిక్ కడాయి పెట్టాను. ఒక చెంచా ఆయిల్ వేసాను. వేడవుతుంది. అందులో పావు స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు అయితే పొట్టు తీసి ఇలా సన్నగా కట్ చేశాను. ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి. అలాగే ఒక పచ్చిమిర్చి చిన్నది సన్నగా తరిగి వేసాను. అలాగే 2 కరివేపాకు రెబ్బలు సన్నగా కట్ చేసి వేసాను. ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలిపి అందులో చిటికెడు పసుపు వేసాను. పసుపు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి. చూడండి, ఇప్పుడైతే అన్నం వేస్తున్నాను. అన్నం పొడి పొడిగా చేసి వేయాలి. నేను చేసే రైస్ ఏంటి అంటే వెల్లుల్లి రైస్ అండి. ఇలా వెల్లుల్లి రైసు మనం చేసుకుని తిన్నామంటే జలుబు, దగ్గు, జ్వరం అన్నీ తగ్గిపోతాయండి. చూడండి, అలాగే పావు స్పూన్ సాల్ట్, 2 రెబ్బలు కొత్తిమీర కూడా కట్ చేసి వేసాను. ఇప్పుడైతే అంతా మంచిగా కలిసేలాగా కలపాలి. బాక్స్లోకి అయినా కానీ చాలా బాగుంటుందండి. మనము ఏ కర్రీ లేనప్పుడు ఇలా చేసామంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా కూడా తింటారండి. ఇలా వెల్లుల్లి రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. వర్షాకాలంలో ఇలా వేడివేడిగా చేసుకొని తిన్నామంటే చాలా సూపర్ టేస్ట్ అండి. మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ అయినా సరేనండి, సూపర్ టేస్టీ ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ అండి చేయడం. చూసారు కదా, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది అండి. తింటూ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఏం లేకపోయినా పర్లేదండి, వెల్లుల్లి రెబ్బలు ఉంటే సరిపోతాయి. నేనైతే ఎలా ఉందనేసి టేస్ట్ అయితే చేస్తున్నానండి. చాలా సూపర్గా ఉందండి. వేడి వేడి అన్నం తింటుంటే గొంతులో హాయిగా ఉంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి.